హలో అండి. నేనొక స్టోరీ విన్నాను. అది నాకు రియల్ స్టోరీ అని తెలిసాక నేనైతే ఫుల్ షాక్ అనమాట. అదేంటంటే ఆస్ట్రేలియాలో మహమ్మద్ అలీ షా అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనకొకసారి ఇండియా నుంచి ఫోన్ అయితే వస్తుందనమాట. ఒక ఈవెంట్ జరుగుతుంది. దానికి మీరు గెస్ట్‌గా రావాలి అని చెప్పి, ఇంకా వెంటనే ఆయన కూడా బయలుదేరతారు. కొంత దూరం వచ్చిన తర్వాత విపరీతమైన గాలి, వాన వల్ల తనెక్కిన ఫ్లైట్‌నయితే ఆపేస్తారనమాట. ఇంకా చేసేదేమీ లేక కారులో అయితే మిగిలిన జర్నీని కంటిన్యూ చేస్తారు. కారులో వెళ్తూ ఉండగా ఒక అర్ధరాత్రి వేళ ఒక ఇంటి ముందు కారైతే ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళదు. గాలి, వాన కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఇంకేం చేయాలో తెలియక అక్కడే ఉన్న ఇంటిలో పేయిన్ గెస్ట్ కింద ఈ నైట్ ఉండి, తర్వాత మార్నింగ్ లెగిసి వెళ్దామని చెప్పి అనుకుంటారు. దానికి ఆ ఇంట్లో ఉన్న పెద్దావిడ కూడా ఒప్పుకుంటుంది. ఇంకా నైట్ అంతా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇంకా పొద్దున్న అవుతుంది. కారు బాగవుతుంది. గాలి, వాన కూడా తగ్గుతుంది. ఇంకా వెళ్ళిపోతూ ఆ పెద్దావిడని ఈ విధంగా అడుగుతాడనమాట ఈయన. అమ్మ, నేను రాత్రి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. రాత్రి నుంచి మీరు పడుకోలేదు. ఏదో మంత్రాన్ని జపిస్తున్నారు. ఏమిటది అని చెప్పి అడుగుతాడంట. అప్పుడు ఆ పెద్దావిడి, నాకు ఒక్కగానొక్క మనవడు బాబు. ఆ మనవడి ఆరోగ్యం చాలా రోజుల నుంచి బాగుంటలేదు. చాలా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాను. ఏ హాస్పిటల్‌లో కూడా దీనికి వైద్యకం లేదు. ఆస్ట్రేలియాలో మహమ్మద్ అలీస్ అనే స్పెషలిస్ట్‌కి చూపించండి అని చెప్పారు. తింటాకి తిండే సరిగ్గా లేని వాళ్ళం. ఆస్ట్రేలియా ఎక్కడ తీసుకువెళ్ళి చూపించను. అందుకే భారాన్ని నారాయణుడి మీద వేసి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తున్నాను అని చెప్తాదంటండి. వెంటనే ఆయన ఫుల్ షాక్ అవుతారనమాట. షాక్ అయ్యి అక్కడ ఉన్న నారాయణ ఫోటోకి దండం పెట్టుకుని, అమ్మ, నేనే ఆ మహమ్మద్ అలీ షాని. నువ్వు రాలేవని చెప్పి నీ దగ్గరికి నన్నే ఆ నారాయణుడు తీసుకొచ్చాడు. నీ యొక్క భక్తి చాలా గొప్పది తల్లి అంటాడనమాట. దేవుడి మీద భక్తి అంత గొప్పదండి. సమస్యలు చుట్టుపట్టినప్పుడు, కష్టాలు మనల్ని తమురుతున్నప్పుడు, మన చేతుల్లో ఇంకేమీ లేదు అన్నప్పుడు భారాన్ని భగవంతుడి మీద వేసి, నువ్వే తండ్రి దిక్కు అని చెప్పి ఓం నమో నారాయణ మంత్రం జపిస్తే గనక ఖచ్చితంగా ఆ స్వామి ఏదో ఒక దారి చూపిస్తారంట.